ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని నిజమైన హీరోలుగా మారుస్తుంది. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవునికి మహిమార్థంగా, ఒకవేళ అది మనకు నష్టాన్ని కలిగించిన, ఇతరులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఒక హీరోగా చేస్తుంది. నమ్ముచున్నారా? అయితే ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి జరిగిన సంఘటన చాలా జాగ్రత్తగా వినాలి. టోడ్ బీమర్ యొక్క వయసు 32 సంవత్సరాలు. అతడు చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు. చర్చిలో సండే స్కూల్ చెప్పేవాడు. అతని భార్య పేరు లీసా. వారికి 2 కుమారులు. పెద్దవాని పేరు డేవిడ్, వయసు 3 సంవత్సరాలు. రెండవవాని పేరు ఆండ్రూ, 12 నెలలు. సెప్టెంబర్ 11వ తేదీన అతడు న్యూజెర్సీ ఎయిర్పోర్టుకు వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కో యునైటెడ్ ఫ్లైట్ 93 ఎక్కాడు. రాత్రి అతని భార్యతో జరిపినటువంటి సంభాషణ అతనికి జ్ఞాపకం వచ్చింది. తన భార్య రాత్రికాల సమయంలో, ప్రయాణానికి ముందు రాత్రి తన భార్య తనతో అంది, ఏమండి, నాకిప్పుడు 5వ నెల, ఇంకొక 4 నెలల్లో మరొక బిడ్డ పుడతాడు, మరొక బిడ్డ మన కుటుంబంలోనికి వస్తాడు అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని బట్టి చాలా సంతోషించారు. ఆ విషయం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటూ ఉన్నాడు ఆయన. 90 నిమిషాలు గడిచిన తర్వాత ఫ్లైట్లో 3 ప్రయాణికులు లేచి నిలబడ్డారు. లేచి నిలబడి వెంటనే, మేము టెర్రరిస్టులము, ఈ యొక్క విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పారు. విమానంలో 34 మంది ప్రయాణికులు నివ్వెరపోయారు. విమానంలో ఉన్నటువంటి 7 సిబ్బందిని టెర్రరిస్టులు స్వాధీనపరుచుకున్నారు. అప్పటి వరకు పశ్చిమ దిశగా వెళ్తున్నటువంటి విమానం దిశ మారింది, దక్షిణ దిశ వైపు తిరిగింది. టోడ్ వెనక సీట్లో కూర్చుని ఉన్నాడు. అందువల్ల టెర్రరిస్టులు చూడకుండా గ్రౌండ్ కంట్రోల్కు ఫోన్ చేసి టెర్రరిస్టులు తమను హైజాక్ చేశారని చెప్పేశాడు. బహుశా ఈ పాటికే పైలట్, కోపైలట్ మరణించి ఉండొచ్చు, లేదా చాలా తీవ్రంగా గాయపడి ఉండొచ్చు అని కూడా ఫోన్లో ఇదంతా కూడా చెప్పేశాడు. గ్రౌండ్ కంట్రోల్ నుండి మాట్లాడినటువంటి స్త్రీ ఓల్డ్ ట్రేడ్ సెంటర్కు జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి చెప్పింది. టెర్రరిస్టులు తమ విమానంతో కూడా ఒక ముఖ్యమైనటువంటి బిల్డింగ్ను ఢీకొని దానిని కూల్చివేయాలని చెప్పి తలంచుచున్నారని చెప్పి టోడ్ గ్రహించాడు. తమ సంభాషణ యావత్తు కూడా తన భార్యకు తెలియజేయాలని కోరాడు. తర్వాత ఏం చేశాడంటే 23వ కీర్తన చదివాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పి, ప్రభువా నీవు నాకు సహాయకుడిగా ఉన్నందుకు వందనాలని ప్రార్థించాడు, దేవుని స్తుతించాడు. తర్వాత, మీరు సిద్ధమేనా అని టోడ్ అడిగిన ప్రశ్న వినబడింది. కొద్ది నిమిషాల్లో పిట్స్బర్గ్ సమీపంలో ఒక పొలంలో ఆ విమానం 40 అడుగుల లోతు వరకు దూసుకొని పోయింది. టోడ్ చేసిన త్యాగం మరి ఎంతో విచిత్రమైంది. టోడ్ చేసిన త్యాగం వల్ల అమెరికాకు పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని నగరంలో ఈ విమానం దేనికైనా ఢీకొన్నట్లయితే, గుద్దుకొని ఉంటే ఎంతో ప్రాణ నష్టం జరిగేది. పొలంలో ఒక్కరు కూడా మరణించలేదు. టోడ్ బీమర్ నిజమైన హీరో. నిజమైన క్రైస్తవులు తమ కంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచిస్తారు. మీరు ఇతరుల గురించి ఆలోచిస్తారా? అంతటి వీరోచిత కార్యం చేసినందుకు టోడ్ బీమర్ భార్య లీసా దుఃఖించలేదు, కానీ ఎంతో గర్వపడింది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి.
మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని హీరోలుగా మార్చేస్తుంది. అది మీ స్వార్థం కొరకు కాకుండా దేవునికి మహిమార్థంగా, ఇతరులకు క్షేమకరంగా ఉండేటువంటిది. అది మనకి ఎంత నష్టాన్నైనా, ఎంత బాధనైనా కలిగించేటువంటిదైనా సరే, ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే. టోడ్ బీమర్ చనిపోయాడు, కానీ ఈరోజు వరకు జీవిస్తూ ఉన్నాడు. ఆయన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం చేసే మంచి పనికి మరణం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ గ్రహింపునిచ్చి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని అనేక మందికి దేవునికి మహిమార్థంగా ఉండటానికి సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.